ఛానల్లోకి స్వాగతం. ఈరోజు మన ఛానల్లో మేష రాశి వారి గురించి తెలుసుకుందాం. జూలై 24వ తేదీన గురువారం రోజున అతి శక్తివంతమైన అమావాస్య రానుంది. ఈ అమావాస్య రోజున ఈ యొక్క మేష రాశిలో జన్మించినటువంటి వ్యక్తులు ఎవరైతే ఉన్నారో మీ ఇంట్లో నుండి ఇటువంటి 4 వస్తువులని తీసి బయటపడేయండి. లేదంటే ఈ మేషరాశి వారు చాలా అయితే నష్టపోయే అవకాశాలైతే ఉన్నాయి. కనుక ఈ 4 వస్తువులు గనక మీ ఇంట్లో ఉంటే లక్ష్మీదేవి మీ ఇంట్లో ఒక్క క్షణం నిలబడదు. మీకు పట్టినటువంటి దరిద్రాన్ని ఎవ్వరు కూడా ఆపలేరు. కాబట్టి మీ ఇంట్లో ఉన్నటువంటి 4 రకాల వస్తువుల వల్ల మీ ఇంట్లోకి లోపలికి లక్ష్మీదేవి పొరపాటున కూడా అడుగు పెట్టడానికి ఇష్టపడదు. అలాగే మీ ఇంట్లో ఉన్నటువంటి జ్యేష్ఠాదేవి బయట వెళ్ళడానికి కూడా ఇష్టపడదు. కాబట్టి ఎన్నో రకాలైనటువంటి పూజలు, వ్రతాలు, నోములు చేసుకుంటూ ఉంటున్నారు. దీపం, ధూపం, నైవేద్యాలతో ఆ దైవం కూడా ఎంతో పూజిస్తూ ఉన్నారు. అయినా సరే మీకు ఇంకా సమస్యలు, అప్పుల బాధలు ఇలా ఉంటున్నాయని మీరు బాధపడుతున్నారు కదా! అందుకే అర్జెంటుగా యొక్క మేషరాశిలో జన్మించినటువంటి వ్యక్తులు ఇంట్లో నుండి 4 వస్తువులను బయటపడేయండి చాలు. మీకున్న దరిద్రాలు, అప్పులు, సమస్యలు అన్నీ కూడా తొలగిపోయి లక్ష్మీదేవి మీ ఇంట్లోకి రావడం, ఇంట్లో నాట్యం చేయడం, మీ ఇంట్లోకి కాసుల వర్షాన్ని కురిపించడం ఇలా అయితే ఖచ్చితంగా ఈ మేషరాశిలో జన్మించినటువంటి వ్యక్తులకైతే జరగబోతుంది. ఎందుకంటే మనకు వచ్చేది అతీంద్రియ శక్తివంతమైన, చాలా శక్తివంతమైన అమావాస్య. కేవలం మీరు ఇంట్లో నుండి ఈ యొక్క వస్తువులను బయటపడేసినట్లయితే కోట్ల రూపాయలకి అధిపతిగా మారిపోతారు. ఎందుకంటే ఆషాఢ అమావాస్య రోజున ఇలా మీ ఇంట్లో నుండి ఈ వస్తువులను బయటపడేయడం వల్ల మీరు ధనవంతులుగా మారిపోతారు. అంతేకాదు కూటికి లేని వారు కూడా కోటీశ్వరులుగా మారడానికైతే అవకాశాలైతే ఉంటాయి. సకల దరిద్రాలను, కష్టాలను తొలగించుకొని అదృష్టవంతులుగా ఎదుగుతారు మీరు అని చెప్పుకోవచ్చు. శ్రీ లక్ష్మీ నరసింహస్వామి జ్యోతిష్యాలయం. భార్యాభర్తల సమస్యలు, ప్రేమ సమస్యలు, కుటుంబ సమస్యలు, వ్యాపారంలో నష్టం రావటం, మనశ్శాంతి లేకపోవటం, అనుకున్న పనులు కాకపోవటం, కోర్టు సమస్యలు, నరదృష్టి, సంతాన సమస్యలు, పెండ్లి కుదరకపోవడం, ఆరోగ్య సమస్యలు, వాస్తు ఇంటి సమస్యలు, విదేశీ ప్రయాణం, ధనం నిలకడ లేకపోవడం, మీకు ఎటువంటి పర్సనల్ సమస్యలున్నా జ్యోతిష్యం చెప్పబడును. మీరు సంప్రదించవలసిన ఫోన్ నెంబర్ 7993422886. మీకు ఎటువంటి సమస్యలున్నా ఒక్కసారి జ్యోతిష్యం చెప్పించుకోండి. మీ జీవితానిక పూర్తిగా అయితే మార్చుకోండి. ఇక వివరాలకు వెళ్తే గనక ఈ పవిత్రమైనటువంటి ఆషాఢ అమావాస్య అనేది ఎంతో శక్తివంతమైనటువంటిది, సామాన్యమైనది కాదు. కనుక ఈ యొక్క అమావాస్య రోజున మనకి సంవత్సరానికి ఒకసారి మాత్రమే వస్తుంది. సాధారణంగా అమావాస్య అంటే ప్రతి నెలకి ఒకసారి వస్తుంది. ఇలా మనకి సంవత్సరానికి 24 అమావాస్యలు వస్తాయి. కానీ ఈ అమావాస్యకి ఉన్నటువంటి ప్రత్యేకత ఏమిటి అంటే గనక ఆషాఢం మాసంలో వస్తుంది. కనుక ఈ అమావాస్య చాలా అంటే చాలా శక్తివంతమైనదిగా పరిగణించబడతారని చెప్పుకోవచ్చు. కనుక ఈ అమావాస్య రోజున అమావాస్య రోజు లోపట ఖచ్చితంగా వీరు మేషరాశిలో జన్మించినటువంటి వ్యక్తులు ఎవరైతే ఉన్నారో మీ ఇంట్లో నుండి ఈ 4 వస్తువులను వెంటనే తీసి పడేయండి చాలు. ఇక మీ యొక్క దరిద్రాలు, బాధలు అన్నీ కూడా తొలగిపోవటానికైతే చాలా అవకాశాలైతే ఉంటాయి. ఇక ఈ మేషరాశి వారి ఇంట్లో ఏ వస్తువులని తీసి బయట పడవేయాలి, అలాగే వీరి అశుభ ఫలితాలు ఏ విధంగా ఉండబోతాయో పూర్తి అంశాలని మన ఛానల్లో క్లియర్గా తెలుసుకుందాం. అంతకన్నా ముందు నా చిన్న రిక్వెస్ట్ అండి, వీడియో పూర్తిగా చూడండి, నచ్చితే లైక్ చేయండి. అలాగే మన ఛానల్ని కొత్తగా చూసినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. మేషరాశి అనేది రాశి చక్రంలో మొట్టమొదటి రాశి. అశ్విని నక్షత్రం 1, 2, 3, 4 పాదాలు, భరణి నక్షత్రం 1, 2, 3, 4 పాదాలు, కృతికా నక్షత్రం 1వ పాదంలో జన్మించిన వ్యక్తులని మేషరాశి వారిగా పరిగణిస్తూ ఉంటారు. ఈ రాశి అధిపతి వచ్చేసి కుజుడు. ఇక ముందుగా ఈ మేషరాశి వారి వ్యక్తిత్వాన్ని మనం పరిశీలించినట్లయితే కనుక ఈ రాశివారు అందరితో ప్రేమగా మాట్లాడుతూ ఉంటారు. అబద్ధాలు అస్సలు మాట్లాడరు. ఉన్నది ఉన్నట్లుగా మాట్లాడుతూ ఉంటారు ఈ యొక్క మేషరాశివారు. దానివల్ల వీరికి చాలామంది వీరిని ఇష్టపడుతూ ఉంటారు. కొంతమంది వీరి మాటలు నచ్చక వీరికి శత్రువులు కూడా మారుతూ ఉంటారు. అయితే వీరి మాటల్లో చాలా గొప్పతనం ఉంటుంది, గుండెల్లో ధైర్యం ఉంటుంది, ఎవరిని కూడా మోసం చేయరు. చిన్నప్పటి నుంచి ఎన్నో కష్టాలు, బాధలను భరించారు.
అయితే ఈ యొక్క రాశి వారిలో జన్మించినటువంటి వారు ఎన్నో అవమానాలైతే పడ్డారు. ఎన్నో కోల్పోయారు కూడా. ఇప్పటి వరకు ఏ పని చేసినా కూడా ఎన్నో నష్టాలకైతే ఎదుర్కొంటూ వచ్చారు ఈ యొక్క మేష రాశివారు అని చెప్పుకోవచ్చు. అయినా వీరి మంచి జీవితం అయితే ఉంటుంది. కొన్ని ఈ రాశి వారికి చాలా వరకు జీవితంలో కొన్ని మార్పులైతే జరుగుతాయని చెప్పుకోవచ్చు. గతంలో ఆగిపోయిన పనులన్నీ కూడా పూర్తి చేయగలుగుతారు ఈ యొక్క రాశివారు అని చెప్పుకోవచ్చు. ఇక ఈ మేష రాశి వారికి జాలి గుణం, దయ గుణం అయితే చాలా ఎక్కువగా ఉంటుంది. ప్రతి ఒక్కరికి సహాయం చేస్తారు. అనుకున్న వాళ్ళ కోసం ఏదైనా చేస్తూ ఉంటారు. వారికి ఏ ఆపద వచ్చినా వీరు తోడుగా ఉంటారు. ఈ రాశి వారికైతే నాయకత్వ లక్షణాలైతే ఎక్కువగా ఉంటాయి. ఎక్కువగా ఎంతమందిలో ఉన్నా సరే గొప్పగా ఉండాలి అనుకుంటారు. జీవితంలో ఏదైనా సాధించాలని అనే గొప్ప సంకల్పం అయితే ఈ యొక్క మేషరాశి వారికైతే అద్భుతంగా ఉంటుంది. దానికోసం ఈ రాశివారు ఎన్నో ప్రయత్నాలు చేస్తూ ఉంటారు. ఈ రాశివారు నలుగురితో కలుపుకొని తత్వాన్ని కలిగుతారు. అంతేకాకుండా ఈ మేషరాశి వారు స్నేహితులు అనేవారు కూడా ఎక్కువగా ఉంటారు. ఈ రాశిలో జన్మించినటువంటి వారి జీవితంలో విషయంలో కూడా కుటుంబ మిత్రులతో ఉద్యోగ ప్రదేశాల్లో, వ్యాపార ప్రదేశంలో చక్కటి నైపుణ్యాన్ని కలిగి ఉంటారు ఈ యొక్క రాశివారు అని చెప్పుకోవచ్చు. ఇక మనకు తెలియకుండానే మనం చేసే చిన్న చిన్న పొరపాట్ల వల్ల లక్ష్మీదేవి ఇంట్లో అడుగు పెట్టడానికి సంకోచిస్తుంది. మీరు మీ ఇంట్లో ఉన్న ఈ 4 రకాల వస్తువులను వెంటనే బయటపడేయండి. మీ జీవితంలో మీరు ఎదుర్కొన్నటువంటి సమస్యలు తొలగిపోయి మీకు అదృష్టం అనేది వస్తుంది. మీరే స్వయంగా చూసి ఆశ్చర్యపోతారు కాబట్టి ఈ విషయాన్ని మీరు ఏమాత్రం నిర్లక్ష్యమైతే చేయకూడదు. ఎందుకంటే మీ జీవితాన్ని మార్చే శక్తి వీటికి ఉంటుంది. అలాగే ఈ యొక్క మేష రాశి వారు ప్రత్యేకమైన వారు గుర్తుంచుకోండి. సాక్షాత్తు ఈ రాశి వారికి అధిపతి వృశ్చిక రాశి వారిది కాబట్టి ఈ రాశి వారిది ఖచ్చితంగా ఈ యొక్క ఈ 4 వస్తువులను మీరు ఈ అమావాస్యలోపు తీసేసినట్లయితే మీకు అదృష్టం అనేది విపరీతంగా కలిసి రావటం అనేది జరుగుతుంది. ఎంతసేపటికి ఆ వస్తువుల రూపంలో చెడు అనేది మీ ఇంట్లో లోపలికి ప్రవేశిస్తూ ఉంటుంది. ఏదో ఒక రూపంలో మీరు దాన్ని తోలుతూనే ఉన్నా కూడా చెడు అనేది ఆ వస్తువులో ఏంటంటే తీసుకువస్తూ ఉంటుంది. కాబట్టి మీరు అన్నీ చేస్తున్నారు కానీ ఇంట్లో ఉన్నటువంటి ఆ వస్తువులు మాత్రం పట్టించుకోవడం లేదు. మనం పూజలు చేసుకోవాలని, అన్నీ చేసుకోవాలని కొన్ని ఇంటిని ఎంతో మాత్రం శుభ్రంగా ఉంచుకుంటాం. కానీ కొన్ని వస్తువులను మనం పట్టించుకోము. ఇంట్లో దరిద్ర దేవత అలాగే లక్ష్మీదేవి ఇద్దరు కూడా అక్క చెల్లెళ్ళు. కానీ జ్యేష్ఠాదేవి ఉన్న చోట లక్ష్మీదేవి ఉండదు. లక్ష్మీదేవి ఉన్న చోట జ్యేష్ఠాదేవి ఉండదు. ఇద్దరికీ అస్సలు ఒక క్షణం కూడా పడదు. మరి ఆ జ్యేష్ఠాదేవి బయటకు పంపించి మరి లక్ష్మీదేవి మీ ఇంట్లో లోపలికి అడుగు పెట్టించుకొని తిష్ట వేసుకొని కూర్చోవాలి అంటే ఈ 4 వస్తువులను అమావాస్యలోపు తీసేస్తే మీకు జ్యేష్ఠాదేవి బయటకు వెళ్ళిపోతుంది. డబ్బు సంపాదించినా పోవడం, అప్పులు చేయవలసిన పరిస్థితి రావటం, భార్యాభర్తల మధ్య గొడవలు ఇలా అయితే ఖచ్చితంగా జరుగుతూ ఉంటాయి. అయితే మనం ఇంట్లో ఏ వస్తువులు తీసేయాలి అంటే వచ్చేటప్పటికి అద్దం. అద్దాన్ని అంటే మీరు ముఖం అద్దంలో చూసుకుంటూ ఉంటారు కదా! ఆ అద్దం పగిలి ఉంటుంది. చాలామందికి కూడా ఒక్కొక్కసారి మనం జారి కింద పడవచ్చు. ఇంట్లో పిల్లలు ఉంటే పిల్లలు పడేస్తూ ఉంటారు. అలా లైట్‌గా మనం ఏముందిలే అని చెప్పేసి ఆ అద్దంలో మనం ముఖం చూసుకుంటూ ఈసారి తెచ్చుకుందాంలే, మళ్ళీ తెచ్చుకుందాంలే అని దాన్ని పెండింగ్‌లో పడేసి ఇలా అద్దంని అలానే ఉంచుతాము. ఇలా పగిలిపోయిన అద్దాలు గనక మన ఇంట్లో ఉంచినట్లయితే గనక జ్యేష్ఠాదేవి ఇంట్లో నుండి వెళ్ళిపోదు. కాబట్టి వెంటనే ఈ అద్దంని మీ ఇంట్లో అద్దం పగిలిపోయిన అద్దం ఉన్నట్లయితే గనక ఖచ్చితంగా తీసి బయట పడేయండి. అలాగే మనకు దేవుళ్ళ పటాలకు కూడా చాలామంది పూజలు చేస్తూ ఉంటారు. పూజ చేసేటప్పుడు పటాలు అవ్వచ్చు, పూజ గదిలో ఉన్న పటాలు లేదా పూజలో ఉన్నటువంటి పుస్తకాలు అవ్వచ్చు, చదువుకుంటూ ఉంటారు కదా! మంత్రాలు అవి చినిగిపోయినటువంటి పుస్తకాలు కానివ్వండి, లేదా దేవుడు పటాలు ఏంటంటే క్రాకులు ఇవ్వటం ఇలా వస్తూ ఉంటాయి చూడు. అలా దేవుడి పటం పేపర్ అనేది కొంచెం చిరిగి ఉండటం, ఏముందిలే పగుళ్ళే అని చెప్పేసి అలానే ఉంచడం వల్ల కూడా మన ఇంట్లో నుండి నెగెటివ్ ఎనర్జీ రావడం అనేది జరుగుతుంది. ఇంట్లో జ్యేష్ఠాదేవి మన ఇంట్లో కూర్చోవడం జరుగుతుంది. ఇలాంటివి ఇంట్లో ఉన్న దేవుడు ఫోటోలు ఇలా చినిగినా లేదా పగిలినా ఖచ్చితంగా ఇంట్లో నుండి తీసివేసేసి కొత్తది తెచ్చిపెట్టుకోవాలి. అలాగే చిన్న చిన్న విగ్రహాలు కూడా విరిగి ఉండటం, పగిలి ఉండటం, ఎక్కువ రేటు పెట్టి తీసుకొచ్చామని చెప్పి ఏముందిలే అని అలాగే పెట్టిస్తూ ఉంటారు. కానీ ఎప్పుడు కూడా అలా ఆలోచించవద్దు. దాన్ని కనీసం మీరు గమ్ము పెట్టి అట్టించుకొని కోవద్దు. కాబట్టి ఈ 3 వస్తువులైతే మీరు వెంటనే పడేయండి. ఇక నాలుగో వస్తువు వచ్చేసరికి పాత చీపుర్లు గనక మీరు ఇంట్లో గనక ఉంచుకొని దాన్ని మళ్ళీ యూజ్ చేసడం ఇలాంటివి చేసినట్లయితే వెంటనే తీసి పడేయండి. ఈ అమావాస్యలోపు ఖచ్చితంగా ఈ 4 వస్తువుల నుంచి ఇంట్లో నుండి పడేస్తే చాలు.
అలాగే చాలామంది ఇంట్లో చినిగిపోయిన బట్టలు కూడా అలానే ఉంచుకుంటారు. కాబట్టి ఈ మన శక్తివంతమైన అమావాస్య అంటే జూలై 24వ తేదీన గురువారం వచ్చే లోపు అయితే మీ యొక్క ఈ 4 వస్తువులను మీరు ఎట్టి పరిస్థితిలో బయట పడేయడానికైతే ప్రయత్నం చేయండి. ఇలా ఎవరైతే మేషరాశిలో జన్మించినటువంటి ఈ వారు ఈ 4 వస్తువులను మీరు బయట పడేసినట్లయితే మీకు ఇంట్లో లక్ష్మీదేవి స్థిర నివాసమే ఏర్పాటు చేసుకుంటుంది. ఇక మీకు కష్టాలు, సమస్యలు, అప్పులు అన్నీ కూడా తీరిపోతాయి. ఇక కూటికి లేని వారు కూడా కోటీశ్వరులుగా మారిపోతారు.